మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. 3K లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈరోజు ఇన్వర్టర్ వైరింగ్ చేయడానికైతే వచ్చినాము. ఒక 4 మోడల్ తీసుకొని దానికి సంబంధించిన చుచ్చు సాకెట్ లేదా 6 మోడల్ పెట్టుకుని 2 సాకెట్లు 2 స్విచ్లు పెట్టాలన్న ఆలోచన ఉండింది. సరే, మనకి ఇన్వర్టర్కి సంబంధించిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కోసము ఇదైతే నాకు కనిపించింది. నాకు 4 మోడల్లో రెడీ టు ఫిట్టింగ్ లాగా, కాకపోతే స్విచ్ ప్లేస్లో MCB ఉంటుంది. మనకు 15 amp స్విచ్ అంటే 15 amp సాకెట్, 15 amp స్టాప్ వస్తుంది, వెనకాల మెటల్ బాక్స్ వస్తుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది GM కంపెనీది. ఒకటే ఏంటంటే ఇన్వర్టర్ పర్పస్ ఆఫ్ యూజ్, మనకి ఇన్వర్టర్ కాబట్టి అది 20 amps MCB ఉంది. అంటే వీళ్ళు ఏసీకి అనుకోని ఇచ్చుంటారు, మాకు అది ఇన్వర్టర్ కాబట్టి ఒక 10 amps ఉంటే సరిపోయింది MCB. మీరు ఆ టాప్లో కూడా చిన్న సైజు ఇండికేటర్ అయితే చూడొచ్చు. నాకైతే బాగా అనిపించింది, రెడీగా ఉంది, బాగా బిల్డ్ క్వాలిటీ అయితే బాగా నచ్చింది GM కంపెనీది. ఇదైతే మేము ఇన్వర్టర్ ఛార్జింగ్ కోసం వాడుకొని సైడ్ ఒక హోల్ వేసుకొని మీకు ఇన్వర్టర్ అవుట్పుట్ నుంచి ఇచ్చే వైర్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాం, ఇన్కమింగ్కి అవుట్ గోయింగ్కి. మనకి ఎక్కడైనా ఏసీ బాక్స్ లాంటివి రెంటెడ్ ఉండే వాళ్ళకి లేదంటే ఇన్వర్టర్కి సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఉండేటప్పుడు దీన్ని వాడచ్చు. చూడండి, ఇక్కడ చిన్న హోల్ ఒకటి చూసుకొని ఆ హోల్ అయితే తీసుకొని మనం పెట్టుకున్నాము. 2.5 వైర్ అది మనకి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ వైర్స్కి, ఇన్వర్టర్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒక MCB ఒకటే కన్సిడర్ చేసుకుంటే అది మనకు ఖచ్చితంగా పనికొస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కీప్ వాచింగ్.